హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రదేశాలు మారుపేర్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, పశ్చిమ బెంగాల్. రాజభవనాల నగరం కోల్కతా. దీనినే సిటీ ఆఫ్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, భవనాల నగరం కోల్కతా. నెక్స్ట్ వన్, కోటల నగరం కోల్కతా. అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ వన్ వచ్చి కర్ణాటక భారతదేశపు ఎలక్ట్రానిక్ నగరం బెంగళూరు. స్పేస్ సిటీ బెంగళూరు. భారతదేశపు సిలికాన్ నగరం బెంగళూరు. సైన్స్ నగరం బెంగళూరు. అదేవిధంగా భారతదేశ ఉద్యానవన నగరం బెంగళూరు. నెక్స్ట్ వన్ వచ్చి తూర్పు రోమ్ మంగళూరు. అదేవిధంగా చూసుకుంటే ఫ్రెండ్స్ మధ్యలో ఏదైనా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి, చూసి చదువుకోండి, పర్వాలేదు. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూస్తే ఉత్తరాఖండ్ గురించి చెప్పుకుంటే పోల వ్యాలీ ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్ దేవభూమి ఉత్తరాఖండ్, పర్వతాల రాణి ముస్సోరి. అదేవిధంగా తమిళనాడులో పండుగల నగరం మదురై. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి దక్షిణ భారతదేశపు ఉద్యానవనం తంజావూర్. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా, దీన్ని కోయంబత్తూర్. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి దేవాలయాల భూమి తమిళనాడు. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి దక్షిణ భారతదేశ ముఖద్వారం చెన్నై. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి భారతదేశపు డెట్రాయిట్ చెన్నై. ఇవి చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి ఇంకా చూసుకుంటే కేరళ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. కేరళ చూస్తే అరేబియా సముద్ర రాణి కొచ్చి, దీనినే కొచ్చిన్ అని కూడా అంటారు. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి భారత సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం, దీన్ని కేరళ అని కూడా అంటారు. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి సైలెంట్ వ్యాలీ కేరళ. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి దేవుని సొంత దేశం కేరళ. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి తూర్పు వెనిస్ అలప్పుజ. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి మహారాష్ట్ర గురించి చూసుకుంటే ఫ్రెండ్స్ ఆరెంజ్ సిటీ నాగపూర్. ఇందులో నెక్స్ట్ వన్ వచ్చి భారతదేశం సింహద్వారం ముంబై. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి సప్తద్వీపముల నగరం ముంబై. దక్కన్ రాణి పూణే. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి భారత పత్తి పోలీసులు ముంబై. చూడండి ఫ్రెండ్స్, ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడతాయి. చూడండి. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే భారతదేశపు చక్కెర పాత్ర ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ వచ్చి సిటీ ఆఫ్ ఫ్యాక్టరీలు కాన్పూర్. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి దేవుని నివాసం ప్రయాగ. నెక్స్ట్ వన్ వచ్చి మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా కాన్పూర్. అదేవిధంగా నెక్స్ట్ వన్ జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటే హెవెన్ ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్ వచ్చి భారతదేశపు స్విట్జర్లాండ్ కాశ్మీర్. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది జార్ఖండ్ నుంచి సిటీ ఆఫ్ స్టీల్ జంషెడ్పూర్. అదేవిధంగా నెక్స్ట్ వన్
భారతదేశంలోని పిట్స్బర్గ్, జంషెడ్పూర్. అదేవిధంగా చూసుకుంటే పంజాబ్ గురించి మనం చెప్పుకోదవి 5 నదుల భూమి పంజాబ్. అదేవిధంగా బంగారు దేవాలయం నగరం అమృత్సర్ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా నెక్స్ట్ గుజరాత్ గురించి మనం మాట్లాడుకుంటే భారతదేశపు మాంచెస్టర్, అహ్మదాబాద్. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి భారతదేశపు బోస్టన్, అహ్మదాబాద్. అదేవిధంగా చూసుకుంటే ఫ్రెండ్స్ ఒడిస్సా గురించి మనం మాట్లాడుకుంటే భారతదేశ దేవాలయాల పట్టణం భువనేశ్వర్. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి నల్ల శిఖరాల దేవాలయం కోనార్క్. మనం చూసుకుంటే టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా అని ఒడిస్సా అని కూడా పిలుస్తారు. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి రాజస్థాన్ సూర్యనగరం జోధ్పూర్, గులాబీల నగరం జైపూర్. నెక్స్ట్ వన్ వచ్చి న్యూఢిల్లీ ర్యాలీల స్వర్గం న్యూఢిల్లీ. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం కోనసీమ. నెక్స్ట్ వన్ వచ్చి భారతదేశపు ధాన్యపు పాత్ర ఆంధ్రప్రదేశ్. వ్యవసాయం ఎక్కువగా పండించే ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. అదేవిధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే నదులు మారుపేర్లు. టాపిక్ చూసుకొని ఫ్రెండ్స్ చేంజ్ అయింది. నీలి నది యాంగ్ సికియాంగ్ చైనా. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి చైనా దుఃఖదాయని ఒయాంగ్హో. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి పసుపచ్చ నది ఒయాంగ్హో. నెక్స్ట్ వన్ వచ్చి నదులు దుఃఖదాయిని బ్రహ్మపుత్ర. అదేవిధంగా చూసుకుంటే ఫ్రెండ్స్ అస్సాం దుఃఖదాయిని బ్రహ్మపుత్ర. నెక్స్ట్ వన్ వచ్చి బెంగాల్ దుఃఖదాయిని దామోదర్ నది. నెక్స్ట్ వన్ వచ్చి ఒడిస్సా దుఃఖదాయిని బ్రహ్మణి నది. బీహార్ దుఃఖదాయిని కోసీ నది. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి ఆంధ్ర దుఃఖదాయిని బుడమేరు. నెక్స్ట్ వన్ దక్షిణ భారత గంగా నది గోదావరి. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి భారతీయ రైన్ నది గోదావరి నది. చూడండి ఫ్రెండ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ నదులు ప్లేసెస్ అన్నమాట. వాటి యొక్క మారు పేర్లు చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే అంతర్జాతీయ నది డాన్యూబ్. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి భారతదేశ ఎర్ర నది బ్రహ్మపుత్ర. అదేవిధంగా చూసుకుంటే ఫ్రెండ్స్ సముద్రాలు, సరస్సులు, పీఠభూములు, పర్వతాలు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ టాపిక్ చేంజ్ అయింది. కల్లోల సముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. నెక్స్ట్ వన్ వచ్చి భారత పైకప్పు పీఠభూము చోటా నాగపూర్. నెక్స్ట్ వన్ వచ్చి పసిఫిక్ ప్రవేశ ద్వారం పనామా కాలువ. నెక్స్ట్ వన్ వచ్చి మధ్యధరా ప్రాంతపు తాళపు చెవి జిబ్రాల్టర్. అదేవిధంగా నెక్స్ట్ వన్ హిందూ మహాసముద్రపు జిబ్రాల్టర్ ఆడెన్. నెక్స్ట్ వన్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ సతత హరిత అడవి పశ్చిమ కనుమలు. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి భారతదేశపు ఖనిజ హృదయ భూమి చోటా నాగపూర్. నెక్స్ట్ వన్ వచ్చి ప్రపంచ అత్యంత ఏకాంత ద్వీపం త్రిస్టన్ ద కుంహా అట్లాంటిక్. నెక్స్ట్ వన్ హెర్క్యులస్ యొక్క స్తంభాలు జిబ్రాల్టర్ జలసంధి. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి హిమాలయాల రాజు ఎవరెస్ట్. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హిమాలయాల రాణి కాంచనగంగ.
పవిత్ర పర్వతం ఫ్యూజియామా, జపాన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్.